హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబుపై కేంద్రం సీరియస్. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే కూటమిలో భాగంగా 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో సంబరాలను మునిగి తేలుతున్నారండి. సో అయితే కొంతమంది గెలిచిన నాయకులు సైతం వారి వ్యక్తిగత విషయాలను తెర మీదికి తీసుకొస్తూ మానసికంగా ఈ విధంగా అయితే ఆనందాన్ని పొందుతూ ఉన్నారని చెప్తున్నారు. వీటి వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తున్నాయట. వాస్తవానికి ప్రభుత్వం వచ్చి కేవలం నెల రోజుల పైన కావస్తోంది. ఈ విషయాన్ని మర్చిపోయిన కొంతమంది తమ్ముళ్ళు పార్టీని సైతం ఇబ్బంది పెట్టేలా పనులు అయితే చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం కల్పించేలా కొంతమంది నేతలు అయితే వ్యవహరిస్తున్న తీరుపై కూటమిని అసంతృప్తికి గురి చేస్తుందండి. సో సొంత పార్టీకే అసంతృప్తికి గురి చేస్తుందని చెప్తున్నారు. సీనియర్ నేతలు సైతం తమ వ్యక్తిగత ఆనందం కోసము చిన్న చిన్న తప్పులు చేస్తున్నారట. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఈయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా వీరు కోరుకున్నది జరుగుతుంది. దీంతో వైసీపీ నాయకులను నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడం వంటివి చంద్రబాబు చేస్తారో లేదో అంటూ వీడియో ముఖంగానే మాట్లాడడం అయితే జరిగింది. లేకపోతే తామే రంగంలోకి దిగుతామంటూ స్వయంగా ఆయనే మాట్లాడినట్టు సమాచారం. దీంతో వైసీపీ నేతలను టార్గెట్ చేయడంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందో అని తెలియని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అలాగే పరిటాల శ్రీరామ్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడ్ ఎమ్మెల్యే సునీతమ్మ కుమారుడే ఈయన మీడియా ముందుకు వచ్చి మానసిక ఆనందం కోసం కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారట. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై 307 బుక్ చేయాలి, సెక్షన్ 307 బుక్ చేయాలని ఎన్నికల ముందు తమ వారిపై దాడులు చేశారని అయితే ఈ విధంగా దీనిపైన కేసులు ఇప్పటికే నమోదు కూడా అయ్యాయి. వివరణ జరుగుతోందని పోలీసులు తెలియజేసిన శ్రీరామ్ మాత్రం తన దూకుడు అయితే ప్రవర్తిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూడా గతంలో వైసీపీలో ఉన్నారు. అప్పుడు కూడా చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేసి ఆ తర్వాత వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత నానా హంగామా చేస్తూ ఇప్పటికీ కూడా జగన్ పైన విరుచుకు పడుతున్నారు. సో ఈ విధంగా అంతేకాకుండా RRR IPS అధికారులపైన కూడా కేసు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారండి. అయితే ఇది సాధ్యమేనా అనుకుంటే సాధ్యం కాదనే విధంగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పనులన్నీ సాధ్యం కావని తెలిసినా కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ నేతలు కాకుండా మరికొంతమంది కూడా వ్యవహరిస్తున్నారు. అయితే అంతేకాకుండా జనసేన పార్టీ నేతలు కూడా హంగామా చేస్తూ ఉన్నారని అయితే టాక్ వినిపిస్తుంది ఫ్రెండ్స్.